మన నెక్స్ట్ సెషన్ శ్రీ ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్టూడెంట్స్ చరణ్ కుమార్, ఆయిషా సనా అండ్ జ్యోతి. వీళ్ళు మాట్లాడబోతున్న అంశం అసలు రామాయణం జరిగిందా వీళ్ళు తేల్చి చెప్పబోతున్నారు. సో ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్, ఏ హిస్టారికల్ ఎంక్వైరీ ఇంటూ ద రామాయణ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ ముందుగా నమస్కారాలు. మేం ఎంచుకున్న అంశం పేరు రామాయణం వాస్తవమా లేదా కల్పితమా, ఒక చారిత్రక విచారణ. మేం మా ఈ అంశాన్ని ఒక స్కిట్ రూపంలో మీ ముందు ప్రదర్శిస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు కె చరణ్ కుమార్. నేను ఇప్పుడు పురాతనలపై రీసెర్చ్ చేసే ఒక సైంటిస్ట్ని. అందరికీ నమస్కారం. నా పేరు ఎండి ఆయిషా సనా. నేను ఇప్పుడు ఒక విద్యార్థిని. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ జ్యోతి. నేను సైంటిస్ట్ దగ్గర చదువుకునే ఒక విద్యార్థినిని. రామాయణం అంటుంటే ఏదో గొప్పగా ఉంటుందని రామాయణంపై పరిశోధన మొదలుపెట్టాను. కానీ ఇంతవరకు రామాయణం ఎప్పుడు జరిగిందో తెలుసుకోలేకపోయాను. ఏంటి సార్, పొద్దున్నుంచి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏం చెప్పమంటావమ్మా, అది మీకు చెప్పవలసిన విషయం కాదులేండి. పర్లేదు సార్, చెప్పండి. నేను చెప్తే మీరు నాకు వివరించగలరా ఏమిటి? మీకు చెప్పేంత వారు మీకు కాకపోయినా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఇంతకి మీరు ఏ విషయం గురించి సతమతమవుతున్నారు? మీకు తెలిసినదేగా నేను రామాయణంపై పరిశోధన చేస్తున్న విషయం. తెలిసిందే సార్. ఇప్పుడు దాని గురించి ఏమైంది? రామాయణంపై నా పరిశోధన ఒక కొలికి రావట్లేదు. ఒక్కొక్కరు రామాయణం వయసు గురించి ఒక్కొక్కలా అంటున్నారు. రామాయణం వయసు 7000 సంవత్సరాల క్రితం జరిగిందని ఒకరు, ఇంకొకరు 10,000 సంవత్సరాల క్రితం జరిగిందని అంటున్నారు, ఇంకొకరు 50,000 సంవత్సరాల క్రితం జరిగిందని అంటున్నారు. ఇంతకీ మీ అభిప్రాయం ఏంటో చెప్పలేదు? దీన్ని బట్టి రామాయణం వట్టి కథని, అసలు రామాయణం జరగలేదని, అసలు రాముల వారే లేరని నేను అనుకుంటున్నాను. ఇకపై ఈ పరిశోధన ఆపేస్తాను. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అయినా మీలాంటి శాస్త్రవేత్తలు పరిశోధన చేయడం ఆపేస్తే ఈ సమాజానికి, బయట ప్రపంచానికి నిజాలు ఎలా తెలుస్తాయి? మరి నన్నేం చేయమంటావమ్మా? అంత గొప్ప రామాయణం గురించి తెలుసుకోవాలంటే కేవలం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కాదు, మన చరిత్రను గమనించాలి. ఒకసారి చరిత్రను చూద్దాం. అయినా మీరు రాముడు, రామాయణం 7,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అంటున్నారు కదా. ఇంతకీ మీకు మన వైదిక విధానం కాలగణన గురించి తెలుసా? వైదిక కాలగణన అదేమిటి? కొత్తగా వింటున్నాను. మీకు ముందుగా కొన్ని సులువైన ప్రశ్నలు అడుగుతాను. సంవత్సరానికి ఎన్ని రోజులుంటాయి? 365 రోజులుంటాయి. 10 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు? దశాబ్దం అంటారు. మరి 100 సంవత్సరాల కాలాన్ని శతాబ్దం అంటారు. మరి 1000 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు? సహస్రాబ్ది అంటారు. భలే బాగా చెప్పారు సార్. ఓ ఇంతేనా? ఇది నేనే కాదు, చిన్న పిల్లవాళ్ళు కూడా చెప్తారు. ఆగండి సార్, అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. మీకు యుగాల గురించి, మనువుల గురించి, కల్పాల గురించి తెలుసా సార్? యుగం అంటే ఏమిటి? యుగం అంటే కాలపు వయస్సును సూచించడానికి ఉపయోగించే పదం అని అర్థం. మనకు 4 యుగాలు ఉంటాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం.
కలియుగాని యొక్క వ్యవధి 4,32,000 మానవ సంవత్సరాలు. కలియుగానికి 2 ద్వాపరయుగం, కలియుగానికి 3 త్రేతాయుగం, కలియుగానికి 4 కృతయుగం ఉంటాయి. ఓహో, మరి మనువు అంటే ఏమిటి? ఈ 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం ఏర్పడుతుంది. ఇలాంటివి 71 చతుర్యుగాలు కలిపితే ఒక మనువు ఏర్పడుతుంది. అంటే ఒక మన్వంతరికి సమానం అన్నమాట. అలాంటి మనువులు మనకు 14 ఉంటాయి. ప్రస్తుతం మనం 7వ మనువు అయిన వైవస్వత మనువు కాలంలో ఉన్నాము. సార్, మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? వెళ్ళాను. మీరు అప్పుడు పూజ చేస్తున్నప్పుడు సంకల్పం చెప్పి ఉంటారే? అవును, చెప్పారు. ఆ సంకల్పం చెబుతూ మనమే అంటాం కదా, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే అని అంటాము. దీని అర్థం ఏంటో మీకు తెలుసా సార్? నాకు తెలీదు, నువ్వే చెప్పు. దీని అర్థం ఏంటంటే అద్య బ్రహ్మణః అంటే ప్రస్తుతం ఉన్న బ్రహ్మకు, అలాగే ద్వితీయ పరార్ధే అంటే 2వ విభాగంలో 51వ సంవత్సరంలో, శ్వేతవరాహ కల్పే అంటే శ్వేతపంది కల్పంలో, అలాగే వైవస్వత మన్వంతరే అంటే వైవస్వత మనువు కాలంలో, కలియుగే అంటే కలియుగంలో ఉన్నాము అని అర్థం. ఓహో, అయితే కల్పం అంటే ఏమిటి? మనకు 14 మనువులు ఉంటారని చెప్పాను కదా సార్. అలాంటి 14 మనువులు ఒక కల్పాన్ని సృష్టిస్తాయి. అలాంటి 2 కల్పాలు బ్రహ్మదేవునికి ఒక రోజు. అలాంటి 360 రోజులు ఒక సంవత్సరం. 100 సంవత్సరాలు పూర్తి కాగానే ఆ విశ్వం అంతా అంతమవుతుంది. మళ్ళీ కొత్త బ్రహ్మతో పాటు కొత్త విశ్వం ఏర్పడుతుంది. ఇది ఇలానే కొనసాగుతుంది. ఇది కాలగణన అంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? మన వేదాలు, శాస్త్రాలు కూడా మనమున్న కాలాన్ని సూచిస్తున్నాయి. ఓహో, ఇంతుందా? భలే బాగా చెప్పారు. ఇంతకీ రామాయణం జరిగిందా లేదా అనే విషయం చెప్పలేదేమి? తొందరపడకండి సార్, ఆ విషయానికే వస్తున్నాం. ఇంతకీ మనకి ఎన్ని చతుర్యుగాలు ఉన్నాయో మీకు తెలుసా? 71 కదూ? కరెక్ట్గా చెప్పారు సార్. ఇప్పుడు మనం 71 చతుర్యుగాలలో 28వ చతుర్యుగంలో, కలియుగంలో 5125వ సంవత్సరంలో ఉన్నాం. ఓ అవునా సార్, మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అది చెప్తారా? చెప్తాను. మహాభారతం ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? లేదమ్మా, ఇంకా దానిపైన పరిశోధన కొనసాగుతూనే ఉంది. నిజానికి మన గ్రంథాల ప్రకారం తెలిసిందేమనగా, మహాభారతం మనమున్న 28వ చతుర్యుగంలోనే కలియుగానికి ముందున్న ద్వాపర యుగంలో జరిగిందని తెలిసింది. అంటే సుమారు 5000 సంవత్సరాల క్రితమే మహాభారతం జరిగింది. ఆ కృష్ణ భగవానుడు, పరమాత్ముడు అప్పుడే అవతరించాడు. అయితే మన రామాయణం 24వ చతుర్యుగంలో, త్రేతాయుగంలో జరిగింది. ప్రస్తుతం మనం 28వ చతుర్యుగంలో ఉన్నాం కదా. అంటే సుమారు 4 చతుర్యుగాల క్రితం మన రామాయణం జరిగింది. మీరు స్క్రీన్ పైన కూడా చూడవచ్చు, ఆ అంకెలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినా నాకు ఇప్పటికీ ఒక సందేహం, 5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతాన్ని ఇంకా నిరూపించలేదు. అలాంటిది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణాన్ని మీరు ఎలా నిరూపిస్తారు? ఇంకా పరిశోధన జరుగుతుంది. అదేంటి సార్ అలా అంటారు? సరే సార్, మీరు ఒకటి చెప్పండి, రామాయణం నుంచి మీరు గ్రహించిన నీతులేమిటి? రామాయణం నుంచి నేను గ్రహించిన నీతులేమిటంటే, తల్లిదండ్రుల అనురాగం, సంతానపు అభిమానం, సోదరుల ప్రేమ, భార్యాభర్తల అనుబంధం, గురు శిష్యుల సంబంధం, సేహానురక్తి, వినయం, వివేకం, ఇలా ఒకటేమిటి మానవ జీవితంలో జరిగేవి అన్నీ రామాయణంలో ఉన్నాయి. అవును సార్, మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది. దశరథునికి రాముడి మీద ఉన్న ప్రేమ చూస్తుంటే తల్లిదండ్రుల ప్రేమ ఇంత గొప్పదా అని అనిపిస్తుంది. అలాగే రామలక్ష్మణుల అన్యోన్యత, అనుబంధం చూస్తుంటే సోదరులు అంటే ఇలాగే ఉండాలి అనిపిస్తుంది. భార్యాభర్తలైన సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉంటారు. అస్సలు సీతమ్మను వదలకుండా రాముడు వెనకే వెళ్తూ సీతమ్మ కూడా చాలా అన్యోన్యతను చూపిస్తుంటారు. వాళ్ళని చూస్తుంటే నా తల్లిదండ్రులే నాకు గుర్తుకొస్తారు. ఇవన్నీ కేవలం వినడం, మాట్లాడుకోవడం కాదు. వీటన్నిటినీ మనం మన జీవితాల్లో అలవర్చుకొని మంచి నీతులు నేర్చుకొని జీవించాలి. సార్, రామాయణమే శ్వాసగా, రామాయణాన్నే బాటగా తీసుకొని నడుచుకుందాం.
సార్ నాకు ఒకటి చెప్పండి, ఎప్పుడు రామాయణం రామాయణం అంటుంటారు కదా, రామాయణం ఒకళ్ళు మీ దగ్గరకు వచ్చి నిజం కాదని మీరు ఎందుకు నమ్ముతున్నారే అని అడిగితే మీరు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తారు? రామాయణం నిజం కాదని మిమ్మల్ని ఎవరినైనా అడిగితే మీరు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తారు? రామాయణాన్ని ఇంకా ఈ టెక్నాలజీ ఇంకా కనిపెట్టలేదు. పురాతనగా మనం చూసుకుంటే రామాయణం 4 చతుర్యుగాల ముందే జరిగిందని చెప్తాను. దీన్ని బట్టి మీకేమర్థమైంది? సైన్స్ అన్నిటిని ప్రూవ్ చేయగలదా? లేదు కదా. సైన్స్ నిరూపించలేదని రామాయణాన్ని అబద్ధమని అంటావా? లేదు. అలాగే కేవలం సైన్స్ నిరూపించలేదని రామాయణాన్ని అబద్ధమని కొట్టి పారేయకుండా రామాయణం నిజంగా జరిగింది, రామాయణం మన అందరి చరిత్ర నమ్ముతూ ముందుకు కొనసాగాలి. అంతేకాదు, రామాయణంలో ఉన్న పర్వతాలు, ప్రాంతాలు, ప్రదేశాలు, కట్టడాలు ఇలా చాలా ఇప్పటికీ కూడా నిలువెత్తు సాక్ష్యాలుగా ఉన్నాయి. వాటన్నిటినీ కాదని రామాయణం లేదని చెప్తారా? ఆ విషయానికి వస్తే రాముడు శ్రీమద్ భగవంతుడు అతడు పుట్టిన పుణ్యస్థలం అయోధ్య నగరం ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో ఉంది. సీతమ్మ తల్లి పుట్టినిల్లు, సీతారాముల కళ్యాణం జరిగిన చోటు మిథిలా నగరం. ఆ మిథిలా నగరం ఇప్పటికీ కూడా నేపాల్లో జనక్పూర్గా పిలువబడుతుంది. అంతేకాదు, సీతా అపహరణకు పాల్పడ్డ రావణాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయిన ప్రదేశం పంచవటి, అది ప్రస్తుతం మహారాష్ట్రలోని నాసిక్గా పిలువబడుతుంది. ఇంకా రామయ్య సీతమ్మను చేరుకోవడానికి ప్రయాణించిన బాట రామసేతు. రామసేతు ప్రస్తుతం తమిళనాడు రామేశ్వరం నుండి శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు వ్యాపించి ఉంది. ఈ ప్రస్తుత కాలం ఎలా తయారైందంటే రుజువులు ఉంటేనే నమ్మదగిందని, మనకు కనిపిస్తేనే నమ్మాలనే ఒక రూల్ పెట్టుకుంది. కానీ నిజానికి రుజువులు ఉంటేనే నమ్ముతామా? ఇప్పుడు గాలి ఉంది, గాలి మనకి కనిపించదు, దానికోసం లేదని చెబుతామా మనం దాన్ని? లేదు, గాలి మనకి కనిపించకపోయినా దాన్ని మనం ఆస్వాదిస్తాము, అందుకే గాలి ఉందనే చెప్తాము. కరెక్ట్గా చెప్పారు సార్. ఇలాంటివే బాధ, ప్రేమ, కోపం, నమ్మకం, ద్వేషం ఇవన్నీ కూడా ఇలాంటివే. వాటిని మనం చూడలేము, తాకలేము, కానీ వాటిని అనుభూతి చెందగలం. అలాంటిదే రామాయణం కూడా. ఈ ప్రకృతి మనకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. ఈ భరతఖండం చరిత్రలో రామాయణం నిజంగా జరిగింది. రాముడు నా తండ్రి, సీతమ్మ నా తల్లి. ఈ భరతఖండం మీద ఉన్న ప్రతి జీవరాశి నరనరాల్లో రామాయణం జీర్ణించుకుపోయింది. మనిషి ఎలా బ్రతకాలో, మానవత్వంతో ఎలా బ్రతకాలో నేర్పించడానికి మన ముందుకొచ్చి మన ముందు నడిచిన ఒక మనిషి చరిత్ర, రాముడి చరిత్ర, సీతమ్మ చరిత్ర. అంత గొప్ప రామాయణాన్ని లేదంటామా? ఏంటి సార్, ఏం మాట్లాడట్లేదేంటి? ఇప్పుడు చెప్పండి, రామాయణం లేదు, రాముడు లేరు అంటారా? మీ పరిశోధన ఆపేస్తారా? అలా ఆపేస్తాను. రామాయణం నిజంగా జరిగిందని నేను నమ్ముతున్నాను. ఇకపై రామాయణంపై నా పరిశోధన కొనసాగిస్తాను. ఫోన్లేండి సార్, మీరు అర్థం చేసుకున్నారు. అందరికీ ధన్యవాదములు. జై శ్రీరామ్. సరే, మేము ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం. రామాయణం ఉందని మేము నమ్ముతున్నాం, మరి మీరు నమ్ముతున్నారా? గట్టిగా. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. నమ్మకపోతే కొట్టేట్టున్నారు, వాళ్ళ మాస్టర్ను కూడా కొట్టేట్టున్నారు పిల్లలు. ఓకే, సో ఎక్సలెంట్, చాలా చక్కగా చెప్పారు నాన్న. ఎస్పెషల్లీ ఐ షుడ్ అప్రిషియేట్ మొహమ్మద్ ఆయిషా సనా. ఓకే, ఇది కదా కలిసి జీవించడం అంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే. అవునా కాదా? Jai Shri Ram. Special appreciation to Aisha Sana and her parents especially. తనని ఇలా ఇందులో పార్టిసిపేట్ చేయడం కోసం ప్రోత్సహించినందుకు వారి స్కూల్ యాజమాన్యానికి కూడా హ్యాట్స్ ఆఫ్.